ఆధ్యాత్మిక మరణం. ఒకటోది దేవునికి దూరం అవటం. మనిషి దేవునికి దూరం అయ్యాడు, ఈరోజు దేవునికి దూరం అయ్యాడు. అందుకే చూడండి, పండితులు అన్నవారు రాసుకున్న కొటేషన్లో కూడా ఏమంటారు, అబ్బాయి తల్లి తండ్రి గురువు దైవం నాయన అంటారు. అంతే కదా, పండితులు అనబడిన పంతులు రాసుకున్నటువంటి మంచి కొటేషన్స్ అవి. వాళ్ళు ఏం చెప్పారు, తల్లి తండ్రి గురువు దైవం నాయన అన్నాడు. మరి దైవాన్ని ఎక్కడ పెట్టారు వాళ్ళు? చెరపోస్తేగా ఆయనకి. దేవునికి మనిషి ఎంత దగ్గర అయ్యాడనేది మనం ఆలోచన చేస్తే ముందు అంటారు, అబ్బాయి మీరు లక్షణంగా చదువుకొని లక్షణంగా విద్యాబుద్ధులు నేర్చుకొని ముందు ఇవన్నీ చూసుకుంటారు, తర్వాత దేవుడి గురించి ఆలోచించండి అంటారు చాలామంది. ఎవరన్నా పిల్లలు చక్కగా మందిరానికి వస్తూ ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటే, అబ్బాయి ప్రార్థన అవసరమే కానీ ఇంత ఎక్కువగా వద్దయ్యా అంటారు. అంటే చూడండి, దైవీకమైన మార్గంలో దేవునికి దగ్గర అవ్వాలనేటువంటి అనుభవం ఈరోజు చాలామందికి లేదు. అందుకే చూడండి ప్రియులారా, 1 వీక్లో మీరు ప్లాన్ చేసుకోండి. 1 వీక్ మీరు, నేను అనేది ఏంటంటే, ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. మీరు మండే టు సండే వరకు చూసుకోండి, లేదా సండే టు సండే, మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే 7 డేస్ చూసుకోండి. 7 డేస్లో క్యాలిక్యులేట్ చేసుకోండి, దేవుని కొరకు మనం ఇచ్చిన సమయం ఎంత, తండ్రి అయిన దేవుని కొరకు మనం ఇచ్చిన సమయం ఎంత. తక్కువ ఇస్తున్నాం, ఎందుకంటే చెరలో ఉండిపోయాం, చెరలోనికి మనం వెళ్ళిపోయాం. అందుకే ప్రియులారా, ఆధ్యాత్మిక మరణంలో ఒకటోది దేవునికి దూరం అవటం. పరలోకం చేరవలసిన మానవుడు పాతాళానికి వెళ్ళేటువంటి, చెరలోనికి వెళ్ళేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఆ చెరను చెరగా తన మీద, తన భుజాల మీద వేసుకుని సిలువ మ్రాను మీద వ్రేలాడి ఆ చెరంతయు, ఆ పాపమంతయు తను స్వీకరించి, తను అన్వయించుకొని, తనలోనికి స్వీకరించి పరిశుద్ధుడైన ప్రభువు చెరను తను చెరగా సిలువ మ్రాను మీద వ్రేలాడి ఆ చెరలో ఉన్న వారికి విడుదలను మనకు అనుగ్రహించడానికి వెలుగుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు.